ఖురాన్ 23 సంవత్సరాల కాలంలో క్రమంగా నెమ్మదిగా జ్ఞానంతో మనిషి జీవిత పరిస్థితులకు అనుగుణంగా అవతరించింది. అల్లాహ్ స్వయంగా ఇలా అంటున్నాడు, మేము ఖురాన్ను భాగాలుగా అవతరింపచేశాము, నీవు దానిని నెమ్మదిగా స్పష్టంగా ప్రజలకు చదివి వినిపించేందుకు. ఖురాన్ అల్లాహ్ వద్ద లౌహె మహ్ఫూజ్లో సురక్షితంగా ఉండేది. తరువాత అల్లాహ్ ఒకే ఒక పవిత్ర రాత్రిలో పూర్తి ఖురాన్ను ఆకాశం మొదటి స్థాయికి అవతరింపచేశాడు. నిశ్చయంగా మేము దీనిని లైలతుల్ ఖదర్ రాత్రిలో అవతరింపచేశాము. ఆ తరువాత అక్కడి నుండే దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం ద్వారా 23 సంవత్సరాల కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయంపై ఖుర్ఆన్ అవతరిస్తూ వచ్చింది. నిశ్చయంగా ఇది ఈ ఖుర్ఆన్ సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీని తీసుకువచ్చాడు. కొన్నిసార్లు ఒక ఆయత్, కొన్నిసార్లు కొన్ని ఆయాతులు, మరికొన్నిసార్లు పూర్తి ఒక సూరా, కొన్నిసార్లు ప్రశ్నకు సమాధానంగా, కొన్నిసార్లు ఫిత్నాను వివరించేందుకు, మరికొన్నిసార్లు తీవ్ర పరీక్ష సమయంలో. ఇది అంతా అల్లాహ్ యొక్క జ్ఞానం వల్లే. ఇతనిపై ఖురాన్ శాంతం ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు అని అవిశ్వాసులు అంటారు. దీని ద్వారా నీ మనసును దృఢంగా ఉంచడానికి మేము దీనిని ఇలాగే కొద్ది కొద్దిగా అంచెలవారీగా పంపాము. అంటే ఖురాన్ కేవలం చట్టం ఇవ్వడానికి మాత్రమే రాలేదు, హృదయాల శిక్షణ కోసం వచ్చింది. ముస్లింలు బలహీనంగా ఉన్నప్పుడు ఖురాన్ వారిని బలపరిచింది. భయం ఉన్నప్పుడు ఖురాన్ ధైర్యంగా మారింది. బహిష్కరణ జరిగినప్పుడు, యుద్ధాల్లో గాయాలు అయినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ఖురాన్ వెలుగుగా అవతరించింది. అవతరణ ఎప్పుడు రావాలి? అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నిర్ణయం కాదు. సహీ హదీసులో వస్తుంది, కొన్నిసార్లు అవతరణ ఆలస్యం అయ్యేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదురు చూసేవారు. జిబ్రీల్ అలైహిస్సలాం అల్లాహ్ సందేశంతో వచ్చే వరకు. ఖురాన్ అవతరణలో సవరణకి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అధికారంలో లేదు. వారి ముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు మమ్మల్ని కలిసే నమ్మకంలా ఏనివారు. ఇది తప్ప వేరొక ఖురాన్ను తీసుకురా, లేదా ఇందులో కొంత సవరణ చెయ్యి అంటారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నా తరఫున ఇందులో సవరణ చేసే అధికారం నాకేమాత్రం లేదు. నా వద్దకు వహీ ద్వారా పంపబడేదానిని నేను యథాతథంగా అనుసరించేవాణ్ణి మాత్రమే. ఖురాన్ అవతరించిన వెంటనే వహీని వ్రాసే సహాబాలు దానిని వ్రాసేవారు, మరియు సహాబాలు అదే సమయంలో జ్ఞాపకం కూడా చేసుకునేవారు. మొదటి వహీ సూర అలక్ 1 చదువు, నీ ప్రభువు నామంతో ఆయనే సృష్టించాడు. ఇదే ఘారె హీరాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన మొదటి వహీ. చివరి వహీ గురించి అధిక భాగం సహాబాల అభిప్రాయం ప్రకారం ఈ ఆయత్, ఆ దినాన్ని భయపడండి, మీరు అల్లాహ్ వైపు తిరిగి తీసుకువెళ్లబడే రోజును. అప్పుడు ప్రతి వ్యక్తికి తాను చేసిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది, మరియు ఎవరికీ అన్యాయం జరగదు.